హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో అటుకులతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ అటుకులతో మనం చాలా రెసిపీస్ చేయొచ్చు. అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మనకి చాలా హెల్దీ కూడా. సో మీ పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయో లేదో చూసుకోవాలంటే ఇలా ఒక పల్లి తీసుకొని ఇలా రోల్ చేస్తే మనకి దాని మీద ఉన్న పొట్టు అయితే వచ్చేస్తుంది అన్నమాట. తరువాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం అటుకుల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ అటుకులతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా, అటుకుల పాయసం, ఇలా మంచి మంచి వెరైటీస్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ నేర్చుకోవాలి అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తానన్నమాట. సో మనకి అటుకులు తినడం వల్ల చాలా హెల్తీ అండ్ వీటిని పాలల్లో నానబెట్టేసుకుని కొంచెం షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ వేసుకుని తిన్నా సరే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కారం మన స్పైసీకి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి మనం ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే పల్లీలు కూడా ఒకసారి కలిపేసుకొని అటు ఇటు కలిపేసుకోవాలి, ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది పల్లీలకు కూడా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా చేసుకుంటే మనకి అటుకులు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కడికైనా ట్రిప్స్ అలా వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇవి మనకి ఒక 10 days స్టోర్ అయితే ఉంటాయి. మనకి టేస్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటాయన్నమాట. సో టేస్ట్ కూడా ఏమీ చేంజ్ అవ్వవు. వీటిల్లో ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.